నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు తాటి బూరెలు తాటి గారెలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు సీజన్లో వస్తాయి కనుక వర్షాకాలం చాలా బాగుంటాయి. తాటిపళ్ళు అన్నమాట ఇవి. తాటి పీస్ని ఎలా తీసుకోవాలో, దానికి ఏమేమి కావాలో చూద్దాం ఫ్రెండ్స్. టెంకలు శుభ్రంగా అలా విడదీసేసి తడుపుకుంటా తీయాలన్నమాట తాటి పీసాన్ని. మనం క్యారెట్ చెక్కుంటాం కదా, అలాంటి దాంతో తీసుకుంటే సులువుగా వచ్చేస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు కూడా సులువుగా తీసేయచ్చు. అది కొంచెం కొంచెం తడుపుకుంటా టెంకని తీసుకుని పీసులాగా దాంట్లో పీస్ గట్ట ఏమన్నా ఉందేమో చూసుకోవాలి. తీసేసి పక్కన పెట్టుకొని, మనం కొలతల్లో అయితే 200 గ్రాములు ఉంటుంది. నేనైతే గిన్నెతో కొలిచాను అనమాట. ఈ బాక్స్ పీస్ వచ్చింది. బాక్స్ వచ్చింది కనుక ఒక బాక్స్ వరిపిండి వేస్తున్నాను. బియ్యం పిండి అంటే 1/2 కేజీ బియ్యం పిండి వేసాను నేను. దాంట్లో 1 స్పూను యాలక్కాయల పొడి, బెల్లం తీపిని బట్టి మనం ఎక్కువ తినేలా ఉంటే దీనికి ఎక్కువ పట్టదు, తక్కువే పడుతుంది. ఎందుకంటే తాటికాయ తీగా ఉంటుంది కనుక. నేనైతే 100 గ్రాముల బెల్లం వేసాను, అంటే బాక్స్లో సగానికి వేసాను అనమాట. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కలుపుకుని ఒక 10 నిమిషాలు నానిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. మనకు బెల్లం వేస్తాం కనుక కొంచెం పిండి జారుగా ఉంటుంది అన్నమాట. అందుకని చూసుకుని కలుపుకోవాలి. మొత్తం కలిపేసుకున్న తర్వాత కొబ్బరికూర కూడా వేసుకోవాలి. ఒక చెక్క కొబ్బరికూర వేసాను నేను దీంట్లో. పచ్చి కొబ్బరి ఒక చెక్క మిక్సీ పట్టుకొని తురుములాగా వేసుకోవాలి. వేసుకుని మరొకసారి కలిపేసుకుని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు నానిలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత వేసుకుంటే ఎంతో టేస్టీగా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. తాటి గారెలు, తాటి బూరెలు. మనం కొత్తగా చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, పక్కా ఈ కొలతలతో చేస్తే. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని, ఆయిల్ బాగా కాగేదాకా మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలన్నమాట. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. ఇవి లోన వేగకుండా పైన మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో ఫస్ట్ గారెలు వేసాను నేను. కవర్ మీద వేస్తే రాలేదని చేతితోటి ఒత్తేసి వేసాను అనమాట. పిండి జారదు కదా, ఇది మామూలు మన పిండిలో జారదు కనుక. ఇలా వేసుకుని అటు ఇటు దోరగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ కలిపిన దాంట్లోనే సగం గారెలు సగం బూరెలు వేసాను నేను. అందుకే ఎక్కువగా వేయలేదన్నమాట గారెలు. గారెలకి బూరెలకి కూడా ఒకటే పిండి, బియ్యం పిండి వేసుకుని కలిపేసుకుని వేసుకుంటే సరిపోతుంది. రొట్టెకి మట్టుకు వేరే వేసుకోవాలి. రొట్టె వేసినప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అవి పక్కా ఈ కొలతలతో వేసుకుంటే అదిరిపోయే టేస్ట్తో చాలా బాగుంటాయి అన్నమాట. ఈసారి బూరెలు వేస్తాం. ఇవి కూడా మనకు కావాల్సిన సైజులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే చిన్నగానే వేసాను. చిన్న సైజులోనే వేసుకున్నాను అనమాట. బూరెలన్నీ వేసేసుకుని ఇది కూడా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోద్ది కానీ లోన పచ్చి ఉండిపోద్ది అనమాట, వేగదు సరిగ్గా. ఇలాగ మొత్తం అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవటమే ఫ్రెండ్స్.
అన్నీ తీసేసుకొని రెడీ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో రుచిగా, టేస్టీగా తాటిగారెలు, తాటిబూరెలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. సీజన్ వేర్గా ఇప్పుడు వస్తాయి కనుక తాటిపళ్ళు మనం ఇలాగ ట్రై చేసుకుని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్. పక్కా ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, తాటి గారెలు, తాటి పూరీలు రెడీ ఫ్రెండ్స్. అదిరిపో